కొన్ని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 10 నుంచి 12 వచనం వరకు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 12 వచనం వరకు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. అల్పుడును నీ పాదధూళిని తండ్రి మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ అభిషేకముతో మీరు నింపి మీ దాసుని నోటాన్ని వాక్కుంచిన ఆయన నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించము. పిలిచిన దేవుడో ఎంతైనా నమ్మదగిన వాడవని స్తుతిస్తూ నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవాది దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యములో నుండి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన ఒక అద్భుతమైన సందేశం. మనము ఈ భూలోకంలో ఉన్నంత వరకు సాధారణంగా బ్రతకడానికని ఏదో ఒక వృత్తి చేయవలసిన అవసరత ఉంది. అయితే మనం గమనించాలి ఏంటంటే, ఈ భూలోకము మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకమైనను లోకములో ఉన్నదంతా కూడా ఒక దినాన్న సమస్తాన్ని కూడా గతించిపోతుంది. ఆ సమయంలో మనము ప్రయాసపడినది ఏది కూడా మన కోసం నిలిచి ఉండదు. ఒక వ్యక్తి తన శరీరాన్ని బలంగా దృఢంగా ఉంచడానికి వ్యాయామము చేసి జిమ్కి వెళ్ళి ఎంత స్ట్రాంగ్గా ఉంచుదామన్నా ఈ శరీరం స్థిరమైనది కాదు. మనము ఏదైతే విలువైనది అని అనుకుంటున్నామో అది వెండి కావచ్చు, బంగారము కావచ్చు, వజ్రములు కావచ్చు, రత్నములు కావచ్చు, ఏదైనా అన్నీ కూడా గతించిపోయినదే. ఏది కూడా మనము ఈ లోకం నుండి తీసుకెళ్ళగలిగింది లేదు. మనం ఎంతో ప్రేమతో కొనుక్కుంటున్న వస్తువుల్లో ధరించుకునే వస్త్రము కావచ్చు, మనం ఉపయోగిస్తున్న యొక్క ఏ వస్తువు అయినా కావచ్చు, అన్నీ ఏది శాశ్వతమైనది కాదు. కానీ క్షయమైన వీటి కొరకు మనుషులు అనేక సందర్భాల్లో వాటి కొరకే 90% 90% ఈ క్షయమైన వాటి కొరకే ప్రయాస పడుతున్నారు. అందుకే దైవ వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనకు ఒక ఉన్నతమైన పిలుపునిచ్చాడు. ఈ ఉన్నతమైన పిలుపు అన్న వెంటనే పరలోక రాజ్యానికి వచ్చామని చెప్పిన పిలుపు కాదు, పరలోక రాజ్యము కొరకైన పిలుపు ఇది. స్తోత్రం. ఈ మహిమ కలిగిన పిలుపులో ఇక్కడ ఏమంటాడంటే, ఆయన రాజ్యమునకు తగినట్లుగా లేదా దేవునికి
తగినట్లుగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద మనం జీవించుచున్న కాలమంతా ఆయనకు ఇష్టలమై జీవించాలి. ఆయనకు దేవునికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. స్తోత్రం. అందుకు 10వ వచనంలో మాట్లాడుతూ పౌలు ఏమంటాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను. అంటే దేవునికి తగినట్లు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన ఎదుట మనం భక్తి కలిగి జీవించాలి అనేది, భక్తి కలిగి నడవాలనేది, భక్తి కలిగి మనం ప్రవర్తించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఆయన దృష్టికి తగినది, ఆయన దృష్టికి తగినట్లుగా. ప్రభుకి స్తోత్రం. సాధారణంగా మనుషులందరూ కూడా ఎలాగో ప్రవర్తిస్తున్నారు, ఎలాగో నడుచుకుంటున్నారంటే వారి దృష్టికి వారికి తగినట్టుగా నడుచుకుంటున్నారు. అండ్ వారి దృష్టికి ఏది మంచిదని అనుకుంటున్నారో అదే ఎంచుకుంటున్నారు. కానీ దేవుని దృష్టికి తగినట్లుగా ఈ ఒక్క పాయింట్లోనే కానీ సంఘ విశ్వాసులందరూ రాగలిగితే, ప్రభుకి స్తోత్రం, వారి జీవితంలో ఏమాత్రము కూడా వారు విఫలము కాలేరు. అలాగే వారి జీవితంలో ఏమాత్రం కూడా అపవాది వారిని ఏమీ చేయలేడు. ప్రభు రాజ్యమే శాశ్వతమన్నది. ఆ రాజ్యము కొరకే ప్రతి ఒక్కరు కూడా మనము ఎదురు చూడాలి. ఆ నిరీక్షణతో మనం వెళ్ళాలి. విశ్వాసము అనేది ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? విశ్వాసం అనేది పరలోక రాజ్యం ఉన్నదట, ప్రభు లేఖనం ద్వారా సెలవిచ్చాడు కదా, యేసు ప్రభు దిగి వచ్చి మాట్లాడారు కదా, శిష్యుల ద్వారా మాట్లాడారు కదా, ప్రవక్తల ద్వారా మాట్లాడారు కదా, ఆ పరలోక రాజ్యం ఉన్నది అని విశ్వసిస్తున్నాం. నిరీక్షణ అనేది ఏం చేస్తుందంటే, దేనినైతే మనం విశ్వసిస్తున్నామో దానిని మనం చూచే వరకు, దాన్ని మనం అనుభవించే వరకు ఈ నిరీక్షణ అనేది మధ్యలో పనిచేస్తుంది. అందుకే భక్తుల జీవితంలో విశ్వాసం అవసరం, నిరీక్షణ కూడా అవసరం. ఒకసారి మనము దేన్ని కొరకైతే మనము నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో అది కనబడిన తర్వాత, లేదా దాన్ని కలుసుకున్న తర్వాత ఇక నిరీక్షణతో పని ఉండదు, ఈవెన్ విశ్వాసంతో కూడా పని ఉండదు. అయితే ఇక్కడ గమనించాలి, మనం ప్రభు రాజ్యము కొరకొని పిలువబడ్డము కాబట్టి ఆయన దృష్టికి తగినట్లుగా అని మాట్లాడుతూ భక్తితో మొదటి విషయం చెప్పాడు. మనం భక్తి కలిగి జీవించాలి. భక్తి అనగేంటి? భక్తి దేన్ని అంటారు? నన్ను అడిగితే భక్తి గురించి చెప్పాలంటే మీరు నన్ను ఏమనుకోండి, పర్వాలేదు, కానీ ఇలా చెప్తాను. భక్తి జీవితాన్ని గురించి చెప్పాలంటే అసలు అన్యజనులు దేవుని బిళ్ళ దగ్గర నేర్చుకోవాలి. కానీ సిగ్గుకరమైన విషయం ఏంటంటే, అన్యులకు ఉన్న భక్తి ప్రభు బిడ్డల్లో కనబడుతుంది. ఓకే, ఇది వాస్తవం. నేను ప్రాక్టికల్గా, క్రియాశీలంగా, పరిచర్యలో చూసి చెప్తున్న మాట. వారు ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకి వారు వెళతారు, ఓకే, అది ఎంత దూరమైనా వెళతారా లేకపోతే దగ్గర అయితేనే వెళతారా? మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఆ మాట చెప్పకూడదు, కానీ చెప్పడం పడుతుంది. వాళ్ళని చూసి నేర్చుకోమని భక్తిని గురించి మాట్లాడతాను. మొన్న ఒకసారి జస్ట్ అలాగా ఇటువైపు గాజువాక సైడ్ వెళ్ళి అటు నుండి తిరిగి వస్తున్న టైంలో పక్కన శీలానగర్ దగ్గర ఒక అన్యులకి సంబంధించిన ఏదో ఉంది. అక్కడ జనాలు లైన్గా నిలబడి ఉన్నారు. ఎక్కడ ఉన్నారు తెలుసా? వాళ్ళందరి కోసం చైర్లు ఏర్పాటు చేస్తుంటే ఆ చైర్లో కూర్చొని, అందరికీ ఏసీ వేసి ఉంటే అది ఏసీలు చైర్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. అది చూశాను నేను. వారు ఎండలో వందల కొలది ప్రజలు మందు ఎంత కూడా నిలబడి లైన్లో ఉన్నారు. వాళ్ళు వంతు అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు. అప్పటి వరకు వెయిటింగ్ చేయవలసిందే. ఎండలో, మండుటెండలో ఆ విధంగా వారు నిలబడి ఉన్నారు. దేనికి?
అసలు రక్షణ కానీ జీవము కానీ లేని వాటి కొరకు, వాటి ద్వారా ఎటువంటి విమోచన అసలు కలగదు. కానీ అపవాది మోసం చేసి వారిని చెప్పిన మాట వాళ్ళు నమ్మి వాటిని వాళ్ళు వెంబడిస్తూ దాని కొరకు ఎన్ని గంటలైనా నిలబడుతున్నారు. మనకు చాలా అలవాటైపోయింది ఏంటి, మనం ఎప్పుడు వెళ్ళినా చెప్పండి, మరి మీకే తెలుసు కదా, మనం ఎప్పుడు వెళ్ళినా పర్వాలే, ఏ టైంకి వెళ్ళినా పర్లేదు, మనకెవరు అడుగుతారా? ఓకే, భక్తి గురించి చెప్పాలన్నప్పుడు భక్తి క్రియలలో, అందుకే వాళ్ళది ముట్టకూడదు అంటే ముట్టరు అంతే, ఇది తినకూడదు అంటే తినరంతే. వాళ్ళు తాము ఏదో విధంగా ఫిజికల్గా శుద్ధి కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, భక్తిలో ఇవన్నీ కూడా భాగం. భక్తిలో నువ్వు ఎంత త్వరగా దేవుని మందిరమునకు వచ్చుచున్నావు అన్నది కూడా అది భక్తిలో ఒక భాగం. ఆ భక్తిలో భాగంగానే ప్రార్థన చేయడం కూడా భక్తిలో భాగం. ప్రార్థన చేయాలి అనే మనస్సు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అంతే, ప్రార్థన మాత్రం కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేయాలి అనేది, ఇది భక్తిలో ఇవన్నీ కూడా భాగం. నేను పాటలు పాడాలి అనేది కూడా భక్తిలో భాగం. ఏదో మైకి పట్టుకున్న వాళ్ళు పాడుతారు, మిగతా వాళ్ళందరూ మనం చూద్దాం విందాం, స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ టైంలో ఎవరో ఒక వ్యక్తి స్పెషల్గా ప్రత్యేకమైన పాట పాడుతుంటే ఆ పాటలు మనం అందరూ వినాలి కాబట్టి మనం పాడకూడదు, వింటాం, ఆయన ఒక్కరి పాడతారు, అది స్పెషల్ సాంగ్, దాన్ని ప్రత్యేకమైన పాట అంటారు. కానీ ప్రభు మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలందరూ కూడా భక్తిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ పాడాలి. బైబిల్ తప్పకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. మొబైల్ వాడడం కాదు, మొబైల్ అనేది ఎప్పుడు వాడాలి తెలుసా? అత్యవసర పరిస్థితిలో, ఆ టైంకి నువ్వు దొరకలేదు, ఏమి అసలు అనుకూలంగా లేదు, అలాంటి సందర్భాల్లో నువ్వు బైబిల్ను ఎక్కడంటే మొబైల్లో, కానీ మాన్యువల్గా మనకు దొరికినంత కాలము, అవకాశం ఉన్నంత వరకు ఈ గ్రంథమే మనం పట్టుకొని తెరవాలి, చదవాలి. స్తోత్రం. ఒక కాలం వస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ దొరకదు, ఒక టైం రాబోతుంది. ఈ బైబిల్ సామాన్యంగా అంటే అక్షరాలతో ప్రింట్ చేయబడిన, పేపర్ మీద ప్రింట్ చేయబడిన బైబిల్ కొంతకాలానికి మనకు చేతికి రాదు. ఎందుకంటే అటువంటి ప్రతికూలత వస్తుంది, అప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఏం చేయాలి, దేవుని యొక్క భక్తిలో భాగంగా నువ్వు బైబిల్ పట్టుకోవాలంతే. బైబిల్ పట్టుకొని రావాలి దేవుని మందిరానికి. స్తోత్రం. బైబిల్ చేత పట్టుకొని దేవుని సంధానికి రావాలి. ఆ రోజు నీకు నీ పక్కన వాడు, నీ ఇరుగు పొరుగు అందరూ కూడా నిన్ను చూడాలి. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని మందిరికి రావడం వారు చూడాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అనేక మంది భక్తిలో భాగంగానే ప్రియులారా, మనం ప్రభుకి ఇచ్చే అర్పణలు కూడా, కానుకలు కూడా, అది కూడా భక్తిలో భాగమే. స్తోత్రం. దేవుని వాక్యాధార ప్రకారముగా అపొస్తలుడైన పౌలు ఏమంటే, నేను ఎంత భక్తి కలిగి మీ ఎదుట నేను జీవించానో ఒకసారి వాటిని మీరు జ్ఞాపకం చేసుకో. రెండోదిగా అంటున్నాడు, నేను నీతిగాను ప్రవర్తించాను అన్నాడు. నీతి, అతని యొక్క జీవితంలో ఎన్నడూ కూడా అవినీతి అనేది కనబడలేదు. అవినీతి అంటే అర్థం ఏంటి? అవినీతి అనే పదానికి మరో అర్థం చెప్పాలంటే అక్రమము. అవినీతి లేదా దుర్నీతి నీతితో కూడినది కాకుండా, యథార్థతతో కాకుండా, ఓకే, సత్యముతో కూడినది కాకుండా అవినీతితో సంపాదించిన వాళ్ళు ఉంటారు, అవినీతిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అవతల వ్యక్తి ఏమైపోయినా పర్లేదు, ఈయన మాత్రం బాగుంటే చాలు. అవతల వ్యక్తి నష్టపోయిన పర్లేదు, ఈయనకి లాభం వస్తే చాలు. ఇటువంటి స్వభావం అనేది అవినీతితో కూడినది. అవినీతి పరిపాలన కనబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, నేను మీ ఎదుట భక్తిగాను నీతిగాను నేను ప్రవర్తించాను. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ నీతి? ఆయనకు తగినట్లుగా, అనగా దేవునికి తగినట్లుగా. ఇది మాత్రము నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్ళగలదు. మీరు చూసారా, లేఖనం సెలవిస్తుంది, దేవుడు వారి వారి క్రియల
చొప్పున. ఇది కొద్దిగా వివరిస్తాను మీకు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. క్రియల చొప్పున. క్రియలు అన్న వెంటనే అనేక విషయాలు ఉంటుంది. బట్ అందులో ఒక కోణంలో మాత్రం మీతో చెప్పడానికి ఆశిస్తాను. అదేంటంటే, నీవు ఒకవేళ వారమునకు సరే అనుకుందాం 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేశాం. మరొకడేమో వారానికి 7 సార్లు ప్రార్థన చేశాను. నీవు వారమునకు ఒక 2-3 సార్లు ప్రార్థన చేసింది కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాం. మరొకడేమో ప్రార్థన చేసింది ఓకే అరగంట సేపు లేదా గంట సేపు వరకు ప్రార్థన చేశారు అనుకోండి. దేవుడు క్రియకు తగినట్టుగా ఫలం ఇవ్వాలా, లేక దేవుడు అక్కడ కృప చూపాలా? లేఖనం సెలవిస్తుంది, ఆయన వారి వారి క్రియల చొప్పున. తరచుగా దేవుని మందిరానికి వచ్చింది. 18వ అధ్యాయంలో మనము లూకాసువార్తలో చూస్తాము. ఒక ఆమె ప్రతిదినము కూడా తరచుగా వచ్చి ఆ అన్యాయస్తుడని న్యాయాధిపతి దగ్గర బ్రతిమాలుకుంటూ వస్తుంది. ఎప్పుడెప్పుడు? తరచుగా. అంటే ఒక దినాన్న ఎన్ని మార్లు వెళ్ళారో అనే సంగతి మనకు తెలియదు, కానీ లేఖనం సెలవిస్తుందంటే తరచుగా ఆమె వచ్చి అడుగుతుంది. దానికి ప్రతిఫలము పొందింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినా సరే తాను అడిగిన వాటికి ఆయన జవాబు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సో దేవుని సముఖములో నీవు భక్తి కలిగి, అదే సమయంలో నీతి కలిగి, నీవు ప్రభు సముఖములో తరచుగా నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, అనగా ప్రార్థన క్రియను బట్టి, బైబిల్ చదువుటానికి క్రియను బట్టి, దేవుని మందిరానికి రావటం అనేక క్రియలను బట్టి, దేవుడు వాటిని బట్టి మాత్రమే ప్రతిఫలం ఇస్తాడు. ఆ దినాన్న ఒకడికి దేవుడు ఎక్కువ ఇచ్చేసాడు ఏంటి, తనకు ఎక్కువ ఇచ్చేసాడు నాకు ఎక్కువ ఇవ్వలేదంటే అనుకోవడానికి వీలు. చాలామందికి మాదిరి అని తెలుసా, పలానా వ్యక్తి ఈరోజు చర్చికి వెళ్ళలేదు కదా, అమ్మయ్య పర్లేదు నేను వెళ్ళలేదు, తాను కూడా వెళ్ళలేదు, దేవునికి స్తోత్రం ఇంకా అనుకుంటా. హల్లెలూయా అన్నారు ఎవరు చూడండి. తాను వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. అమ్మ ఇప్పుడు ఎవరిని మాదిరి తీసుకున్నారు, మరి తనకు ప్రతిఫలం దొరకదు. మరి ఆ రోజు నీ పరిస్థితి కూడా ఏంటి, నీకు కూడా దొరకదు కదా. ఆ రోజు నువ్వు ఏమై ఉన్నావు, ఆబ్సెంట్ అయి ఉన్నావు. అందుకే ఎవరినో కొన్ని రాలేని వారికి ఎన్నడూ కూడా మనం మాదిరిగా చూడకూడదు, వాళ్ళని చూసి ప్రోత్సాహం తీసుకోకూడదు. నో, ప్రతిఫలం అంది దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ఇస్తాడు. క్రియలు అన్నామంటే రకరకాలుగా ఉంటుంది, కానీ నేను కేవలం జస్ట్ దైవికమైన వాటి విషయాలు మాత్రం మీకు ప్రోత్సహిస్తూ చెప్తున్నా. అందుకే ఇక్కడ భక్తుడు ఆయన దృష్టికి, మన దృష్టికి ఏముంది, మనం ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. మరి దేవుని దృష్టికి ఎప్పుడు ఉండాలి ఆయన ఆశిస్తాడు, ఎప్పుడు ఉండాలని ఆశిస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. బట్ ఒక నియమం అనేది ఉంది, సంఘములో ఒక నియమం అని ఉంది. ఏ సందేహము లేదు, మనమందరూ కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం కూర్చుండుట, లేచుట, పండుకోట, ఓకే, మనం నడుచుట అన్నీ ఆయనకి తెలుసు. అన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నది. అంతా మనం ఆయన దృష్టిలోనే ఉన్నాము. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. కానీ దేవుడు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. కనుక ఆ దినముందు మనం ప్రభు మందిరంలో అందరూ కూడుకొని ప్రభువును ఆరాధన చేయడం అంది, ఆయన మాటలు వినడం అంది, ఆయన గురించిన ధ్యానము చేయడం అంది దేవుని యొక్క చిత్తం. ఇది ఆయన దృష్టికి అనుకూలమంది. కనుక ఆయన దృష్టికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి, అలాగ నడుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. అగైన్ మరలా పౌలు ద్వారా ఇక్కడ మాట్లాడితే నేను మీ ఎదుట ఎంత అనింద్యముగా నడుచుకుంటునో, నేను మాట్లాడితే ఏమంటే అనింద్యముగాను ప్రవర్తించితేమో దానికి మీరే సాక్షులు అంటాడు. నేనంత అనింద్యంగా నీ ముందు నడుచుకున్నాను అంటే నిందను మోపగలిగిన స్థితిలో లేడు ఆయన. అనింద్యముగా ఆయన ప్రవర్తించాడు. స్తోత్రం. నిందారహితులుగా ప్రవర్తించాలి. ఇది దేవుని దృష్టికి తగినది, ఆయనకు తగినట్లుగా నిందారహితులు. ఇక ఈ పాయింట్లోనికి వస్తే మనం ఎంతమంది నిందారహితులుగా జీవించగలుగుతున్నాం? యేసు ప్రభువును గురించి పిలాతు ఇచ్చిన సాక్ష్యం
ఇతనిలో ఏ దోషము నాకు కనబడలే. ప్రజలు అక్కడేమో యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా శత్రువులు అతి భయంకరమైన నిందలు మోపుచున్నారు, అసలు భయంకరమైన నేరాలు మోపుచున్నారు. కానీ ఎన్ని విధాలుగా తీర్పు తీర్చాలని ప్రయత్నం, ఎన్ని రకాలుగా ఇటు నుండి అటు నుండి నలు దిశల నుండి విమర్శ చేసినప్పుడు కూడా ఆయనలో ఏ నేరము కనబడలేదు, ఆయనలో ఏ దోషము కనబడలేదు. నిర్దోషిగా కనబడ్డాడు, నిందా రహితుడుగా కనబడ్డాడు. స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన ఎదుట, నేను ప్రత్యేకంగా మీ సముఖంలో మీ ఎదుట నేను నిందారహితుడుగా జీవించిన దానికి నేను నా మాటతో చెప్పడం కాదు, మీరే దానికి సాక్షులు. రెండోదిగా, అమ్మా దేవుడే కాదు, అసలు మీరే కాదు, దేవుడు కూడా దానికి ఏం మాట్లాడుతున్నాడు. దేవుడు దాని గురించి మనకు సాక్ష్యం ఇచ్చేటట్టుగా మనం జీవించాలి. అందుకే యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు, నా సేవకుడని యోబును గురించి నువ్వు ఒకసారి యోచించితివా, తలంచితివా? తెలుసా నా సేవకుడు ఎటువంటి వాడు, నా దాసుడు ఎటువంటి వాడు తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు, అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. సో దేవుని దృష్టికి తగినట్లుగా ప్రవర్తించవలసిన అవసరత ఉన్నది. స్తోత్రం. ఇవి లేకపోతే మనం ఈ భూలోకంలో జీవించినంత కాలము అంత ఏమైపోతుంది తెలుసా? మనం చర్చికి వచ్చినా సరే వాటి ప్రకారంగా ప్రవర్తించకపోతే, ఒక విధంగా చెప్పాలంటే మన సమయాన్ని మనమే మన చేతులతోనే మనం వ్యర్థపరచుకున్నట్టుగా ఉంటుంది. అందుకు ఆయన దృష్టికి తగినట్లుగా. స్తోత్రం. సో ఆయన అంటాడు, నేను ఎంత అనింద్యముగా ప్రవర్తించాను. యేసు ప్రభు జీవితం ఓకే, బికాజ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, బికాజ్ హీ ఈజ్ గాడ్, ఆయన దేవుడు కనుక, ఆయన దేవుని కుమారుడు కనుక అనింద్యంగా జీవించగలిగారని మీరు అంటారేమో. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటి? నేను మీ ఎదుట అనింద్యముగా ప్రవర్తించి తిని అంటాడు. ఈ విషయంలో మాత్రం కాకుండా మనము పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతే, దానియేలు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు అనేక మంది దానియేలు మీద, సుమారుగా ఒక 30 మంది దానియేలు మీద నిందలు మోపడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఆయన దొరకలే. తన స్వభావంలో, తన ప్రవర్తనలో, తన యొక్క వర్క్లో కానీ ఎక్కడ కూడా ఆయన నింద మోపగలిగిన స్థితిలో లేడాయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అందువలనే దైవ వాక్యం మనకు ఏం చెప్తుందంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టికి నింద రహితులముగా జీవించవలసిన అవసరత ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ప్రవక్త అయిన సమూయేలు ఒక దినాన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా సమకూర్చి, ఇజ్రాయెల్ ప్రజలతో ముందు ఒక చక్కటి మాట ఆయన చెప్తాడు. తన గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనా తీసుకుంటున్నా. నెంబర్ 1, నేను ఎవరి దగ్గరైనా సరే ఏమి తీసుకుంటున్నా. స్తోత్రం. ఇక్కడ నేను దీన్ని వివరిస్తాను. ఎవని గర్ధవమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసినడెలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నెత్తున్నా. మీరు గమనించండి, ఆయన చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చెప్పాడు. నేను ఎవని యొద్దనైనా తీసుకొంటినా అనే పదానికి అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యము క్రమం ప్రకారముగా దైవ సేవకులు సేవలో ఉంటారు కనుక సేవ ద్వారానే వారు జీవిస్తారు. సేవ మూలంగానే వాళ్ళు బ్రతుకుతారు.
సేవ ద్వారానే వారికి కావాల్సినదంతా కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. ఇది బైబిల్ యొక్క క్రమం. ఓకే, రైట్. బట్ ఇక్కడ ఏమంటాడు ఆయన, నేను ఎవరి వద్ద అయినా సరే తీసుకొంటినా అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే, కింద చెప్పాడు తీసుకోవడం అనే పదానికి అర్థానికి మాట్లాడుతూ ఎవని గర్భమైనను పట్టు కొంటినా అంటే ఎవరి దగ్గర సరే అన్యాయముగా తీసుకుంటున్న పదానికి అర్థాలు అక్కడ గమనించాలి. అన్యాయముగా నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోలే. స్తోత్రం, హల్లెలూయా. సో దేనినైనా సరే అన్యాయముగా ఒక వ్యక్తి నుండి పట్టుకోవడం అనేది, తీసుకోవడం అనేది, అది దేవుని దృష్టికి అక్రమం. దాని గురించి సమయంలో మాట్లాడుతూ ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో, నేను ఎవరి దగ్గర అసలు మీ గర్భము కానీ లేకపోతే మీరు తీసుకొచ్చిన ఏ పశువును కావచ్చు నేను అన్యాయముగా తీసుకున్నానా, మీరే చెప్పండి అన్నాడు. ఫైనల్గా ఆయన ఇస్తున్న జవాబు ఏంటి తెలుసా? అందులో ఒకవేళ నేను ఆ విధంగా చేస్తున్నానని మీరే చెప్పండి, దేవుని సముఖంలో మనం ఉన్నాం, మీరే చెప్పండి, నేను ఎవరి దగ్గరైనా సరే మనం ఆ విధంగా తీసుకుని ఉంటే నేను తిరిగి దాన్ని ఇచ్చేస్తాను, ఇప్పుడు చెప్పండి అన్నాడు. సమయంలో ముందు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎందుకు తెలుసా? ఆయన ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరి దగ్గర ఆయన అన్యాయముగా ఏమీ తీసుకోలే. అతని మీద ఈ విషయంలో నింద మోపగలిగిన స్థితి అనేది ఎవరి దగ్గర లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకునిగా ఆయన చెప్తున్న మాట కింద భాగంలో ఇంకేమంటే, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని వద్దను కానీ నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా. దేవుని స్తోత్రం చెప్తాం. ఎంత అద్భుతమైన మాట చూడండి. వాళ్ళందరూ ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మా దగ్గర మీరు అన్యాయంగా ఏది తీసుకోలే. స్తోత్రం. సాధారణంగా ఎవరు చెప్పవచ్చు, నెహెమియా, బైబిల్ గ్రంథంలో నెహెమియా అనే వ్యక్తి ఉన్నాడు. నెహెమియా గ్రంథంలో మనకు కనబడుతుంది. ఈ నెహెమియా అనే వ్యక్తి దేశానికి, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక అధికారి ఉండి కూడా, గమనించండి, శ్రద్ధగా వినండి, ఒక అధికారి ఉండి అధికారికి రావాల్సిన జీతం ఆయన పుచ్చుకోకుండా ఆ జీతము కూడా ఆయన ప్రజల క్షేమం కొరకు ఉపయోగించాడు. స్తోత్రం. ఇవన్నీ కూడా దేనికోసం అంటే మాదిరి కలిగి ఉండడానికనే ఆయన చేశాడు. ఎవరికి ఎటువంటి అన్యాయము చేయలేదు, ఎవరిని ఆయన బాధ పెట్టలేదు, ఎవరికి ఇబ్బంది కలిగించలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎస్ ప్రియులారా. అండ్ తర్వాత ఏమంటే, అతడు అట్టిది నా యొద్ద ఏదియో మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరము వాళ్ళు అన్నారు. ఈరోజు అసలు మీ దగ్గర నేను అన్యాయముగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని నేను బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు అనే విషయాన్ని దీని గురించి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అంటే వాళ్ళందరూ కూడా అవునండి, దేవుడు దానికి సాక్షి, నిజమే, మీరు ఎవరికి ఎటువంటి అన్యాయము చేయలేదు, ఎవరి దగ్గర మీరు దోచుకోలేదు అన్నాడు. ప్రభుకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇది అద్భుతమైన సాక్ష్యం, చాలా అద్భుతమైన సాక్ష్యం. మరి మన జీవితానికి వస్తే, సరే నా గురించి కూడా చెప్పాలి కదా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏమని తీసుకున్నాను? ఓకే, నేను ఎవరినైనా సరే మోసపుచ్చి తీసుకున్నానా? లేక నేను ఎవరినైనా బలవంతం చేసి ఏమైనా తీసుకున్నానా? ప్రత్యేకంగా ఫైనాన్షియల్గా మీరు చూడాలంతే, అంత మించి లేదు. ఈవెన్ టుడే దేని కొరకు కానుకలు ఇస్తే దాని కొరకే ఇప్పటి వరకు కూడా దేవుని సాక్షిగా చెప్తున్నా, దేని కొరకు ఇస్తే ఒకవేళ నాకు ఇచ్చారు అనుకో, నేను వాడుకుంటా. బట్ ఫలానా పరిచర్య కొరకు పాస్టర్ గారు అని అంటే అది దాని కొరకే వాడబడుతుంది, నేను దేవుని ఎదుటండి చెప్తున్నా. ఇప్పటి వరకు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి, మోసం చేసి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒక దినాన్న ప్రభు సముఖంలో నిలబడతారా? ఓకే,
సో కొన్ని సందర్భాలలో పరిచర్య చేసిన తర్వాత కూడా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓకే, కొంచెం ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మాట్లాడకుండా వాటిని పుచ్చుకొని వచ్చిన దినాలు ఉన్నాయి. సో దేవుని సముఖములో ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా మనము నింద రహితులుగా, ఓకే, నిరపరాధులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకే ధైర్యంగా నేను కూడా చెప్పగలను, నేను ఎవరికి మోసం చేయలేదని. దేవుని సేవలో మాత్రం నడుస్తున్నాను అంతే. ఎవరి దగ్గర పుచ్చుకోలే. ఎవరైనా ఇస్తే ప్రభుకు స్తోత్రం, ఇవ్వకపోతే ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక్కొక్కసారి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఒక్క విషయాలు జ్ఞాపకం చేస్తాను, టైత్ విషయంలో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వారికి అది నష్టము కలగకూడదని. నాకు నష్టం కాదు, నాకెన్నడూ నష్టం కాదు. ఎందుకంటే నేను ఇస్తాను దేవునికి. ప్రభువు నాకు ఇచ్చిన వాటిలో నేను దశమభాగము తప్పకుండా నేను దేవునికి ఇస్తానని చెప్తున్నాను, మీకు ఇస్తున్నా. కాబట్టి నాకు ఆ విషయంలో ఎటువంటి భయము లేదు. కానీ ఇవ్వలేని వారికి ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది అనే ఉద్దేశము కలిగి ప్రేమతో చెప్తాను తప్ప నేను ఆశించి చెప్పను అవి మాట. ఓకే. సో దైవికంగా మనము నింద రహితులుగా, నేను మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నది కూడా ఆయనకు తగినట్టుగా, ఆయన రాజ్యమునకు తగినట్లుగా. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అండ్ దేవుని యొక్క లేఖన భాగంలో మరలా మనం గమనిస్తే అసలు దేవుని నీతి, దేవుని యొక్క రాజ్యము అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీతి అనింద్యమును ప్రవర్తించడానికి మీరే సాక్షులు, దేవుడి సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. స్తోత్రం. సో దేవునికి తగినట్టుగా, అంటే దేవునికి తగినట్టుగా పదానికి అర్థం ఏంటి? నీతి కలిగి జీవించడం. అందుకే రోమా పత్రికలో 14:17 ఏమన్నాడంటే, దేవుని రాజ్యం అనగా అన్నపానములు కాదు, లేదా భోజన పానములు కావు, కానీ దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. స్తోత్రం. నీతి కలిగి జీవించడం, సమాధానము కలిగి జీవించడం. అందుకే 34వ కీర్తనలో మనం చదువుకుంటే 34వ కీర్తనలో 12 నుండి చక్కటి మాట అక్కడ మనకు కనబడుతుంది. బ్రతుకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? అలాగైతే వారు చెడ్డ మాటలు పలుకుట మాని, చెడ్డ మాటలు పలకకుండా తన యొక్క నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. కీడు చేయుట మాని మేలు చేయవలెను. సమాధానాన్ని వెతికి దాన్ని, ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఏంటంటే దేవుని సముఖంలో ఆయన దృష్టికి తగినట్టుగా ప్రవర్తించినట్లు అనింద్యముగా జీవించాలి. ఆ అనింద్యములో భాగంగా, ఆ నీతిలో భాగంగా, భక్తిలో భాగంగా ఇక్కడ ఏమంటే, మీరు బ్రతకాలనుకుంటే చెడ్డ వాటిని మీరు మానివేయాలన్నాడు. చెడ్డ మాటలో పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో అన్నాడు. ఇది కూడా భక్తి, నీతికి, యథార్థతలో భాగమే. ఏది? మనం మాట్లాడే మాటలు. మనం ఎలాగ మాట్లాడుతున్నాము, ఎదుటి వాని దగ్గర, మన ముందు ఉన్న వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడుచున్నాం. అందుకే అన్యాయముగా, అక్రమముగా, అవినీతి కలిగి లేదా దుర్నీతి కలిగి మనం ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. స్తోత్రం. మనం యథార్థంగా మాట్లాడాలి. అలాగే మనం పలికే మాట దేవుని దృష్టికి, మరలా జ్ఞాపకం చేస్తున్నాం, 139వ కీర్తనలో భక్తుడైన దావీదు ద్వారా ప్రభు చెప్పినట్టుగా బహుశా 19వ వచనంలో అంటాడు, ప్రభువా నా నోటి మాటలు నా యొక్క హృదయ
ధ్యానములో నీ దృష్టికి, దేవుని దృష్టికి అంగీకార యోగ్యముగా మనం నోటి మాటలు ఉండాలి. అది భక్తిలో. ఒక వ్యక్తి భక్తిపరుడు భక్తిపరుడు చెప్పుకుంటూ తన నాలుకను కాయలేదు అనుకోండి, హెబ్రీ పత్రికలో ఏమంటాడు, సరే యాకోబు పత్రికలు అంటాడు, ఒక భక్తిపరుడు అని చెప్పుకుంటూ తన నాలుకను అదుపులో ఉంచుకోలేదు అనుకోండి, అతని భక్తి ఎందుకు కూడా వ్యర్థం అన్నాడు. ప్రభుకి స్తోత్రం. భక్తి కలిగి జీవిస్తున్నానని చెప్పిన ప్రతి ఒక్కరు, నీతి కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, యథార్థత కలిగి జీవిస్తున్న వారు కూడా తన నాలుక కూడా అదుపులో ఉంచుకోవాలి కదా, తన నోటి మాటలు కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా. స్తోత్రం. అందుకే యాకోబు పత్రికలో మాట్లాడుతూ, మీరు వినుటకు వేగురు గలవారై మాట్లాడుటకు నిదానించేవారే ఉండండి అన్నాడు. సో దైవ వాక్యం గ్రంథం మనకేం చెప్పిందంటే, మనం ఆయన ఎదుట నీతి కలిగి, అలాగే సమాధానాన్ని వెతకి, ఇది దేవుని రాజ్యం అన్నాడు. ఆయన రాజ్యముకు తగినట్టుగా, ఆయన దృష్టికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, నీతి మంతుని యొక్క ప్రార్థన దేవుని దృష్టిలో బహుబలము గలదే ఉంటుంది. మనము నీతి కలిగి ప్రవర్తిస్తే మనం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది, కను దృష్టి ఉంటుంది, లేఖనం సెలవిస్తుంది. నీతిమంతుడు అతనికి మొరపెట్టగా దేవుడు అతనికి ఉత్తరము ఇస్తాడు. ఈరోజు మీకు చెప్తున్న ఈ వాక్యాలన్నీ కూడా ప్రభు మాట్లాడి కూడా ఏదో ఆధ్యాత్మికమైనది మాత్రం కాదు, అది ఆత్మ సంబంధమైన వాటికి, అలాగే భౌతికమైన వాటికి ఉపయోగకరమైన మాటలు ఇవి. స్తోత్రం. పేతురు పత్రికలో, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు తెలుగులో కలిసి ఉంది, మనం చదువుదాం. తన మహిమను బట్టి, గుణాతిశమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన అన్నిటినీ మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏంటంటే, దైవ శక్తి మనకు జీవమునకును భక్తికిని రెండిటికి పని చేస్తుంది అన్నాడు. నేను అందుకే దైవ భక్తిని గూర్చిన విషయాన్ని, అనగా నీతి యథార్థత అనే జీవితాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. ఇవి మనం కలిగి ఉంటే రెండిటికి పని చేస్తుంది. ఒకటి, భక్తి కలిగి జీవించడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరమైనది. అలాగే మన ఈ లోకంలో బ్రతకడానికి కూడా, జీవమునకు కావలసిన అన్నిటి కూడా ఆ భక్తియే మనకు అనుగ్రహిస్తుంది, ఆ నీతియే మనకు దయచేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు, భక్తుడైన నోహవు, అతడు నీతి కలిగి జీవించాడు, నీతికి వారసుడని పిలువబడ్డాడు. నీతికి వారసుడుగా మారాడు కనుక దేవుడు అతన్ని కాపాడాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు తన ప్రతి అవసరతలన్నీ కూడా ఆయన తీర్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. సో ఇంకా మనం చూస్తే సమాధానాన్ని వెతకి అని పదాన్ని వాడాడు. ఆయన దృష్టికి అనుకూలమైనది ఏంటో తెలుసా? సమాధానం. ఆయన ఎదుట మనం సమాధానం కలిగి జీవించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సంఘ విడలు కావచ్చు, ఈవెన్ అన్యజనులతో అయినా కావచ్చు. అందుకే ఒక స్థలం లేఖనంలో చెప్తూ ఏమన్నాడంటే, సఖ్యమైతే, రోమపత్రికలు అంటే, సఖ్యమైతే అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. సఖ్యమైతే అని పదాన్ని వాడాడు. అంటే మన వంతు మనం చేయాలి, సమాధానంగా ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. స్తోత్రం. కొందరు అనవసరంగా తగాదలు పెట్టుకుంటారు. అసలు అక్కడ కారణాలు లేని వాటిని బట్టి వాళ్ళ మనసులు పాడు చేసుకొని ఇంకొకరి మనసును పాడు చేసేస్తుంటారు. అంటే ఏమనొచ్చు, డిస్టర్బ్ చేసేస్తారు, గందరగోళం చేసేస్తారు. దేవుని వాక్యం మనకి ఏమంటుందంటే, మనము ఎప్పుడు కూడా
సమాధానము కలిగి ఉండాలి. ఇది ఆయన దృష్టికి తగినది. స్తోత్రం. అండ్ దాన్ని వెంటాడమని చెప్పాడు. పరిశుద్ధాత్మందలి ఆనందమును గురించి చెప్పాడు. బట్ ప్రభు దృష్టికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? మనము ప్రేమ కలిగి జీవించడం. బికాస్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే అక్కడ అంటాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. పేతురు పత్రికలో మాట్లాడుచు మరలా దేవుని గురించి ఇంకొక చక్కటి మాట అక్కడ చెప్పబడింది. ఏమని? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులు ఉండుడని రాయబడి ఉన్నది అన్నాడు. కాబట్టి మీరు విధేయులగునైన పిల్లలవై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ప్రభుకి స్తోత్రం. ఆయన దృష్టికి పరిశుద్ధముగా మనం జీవించడం మంది ఆయన దృష్టికి అనుకూలమంది. అది ఆయన రాజ్యానికి తగినది, అది మన పిలుపుకు తగినది. స్తోత్రం. అందుకొరకే మనం పిలువబడ్డాం. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం. ఇక నేను పరిశుద్ధాన్ని గురించి అన్ని వివరించటం లేదు. మన ఆత్మ, ప్రాణ, శరీరమునకు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు వాటిని కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఒక్కసారి మోషే దేవునికి ఎంత ఇష్టడుగా జీవించినా, వినండి, అప్పటికి ధర్మశాస్త్రం అసలు లేదు. ఎంత ఇష్టడుగా జీవించినా తన భార్య చనిపోయిన తర్వాత రెండో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోషే. ఆమె పేరు కెతూరా. శాతానుడు మోషే చనిపోయిన తర్వాత వచ్చి ఏమన్నాడంటే, ఈ శరీరం, మోషే యొక్క శరీరం నాది అన్నాడు. మీరు ద్వితోపదేశకాండంలో చివరి అధ్యాయంలో దీన్ని చూస్తారు. మోషే చనిపోయిన తర్వాత అపవాది వచ్చి ఏమన్నాడు అంటే, మోషే శరీరానికి ఇది నాది అన్నాడు. మోషే ఎవరు? దేవుని సేవకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మోషే యొక్క అంతరంగములో, మోషే యొక్క ఆత్మలో ఎటువంటి దుర్నీతి లేదు, కానీ శరీరములో సమ్ ప్రాబ్లం ఉంది. అందుకే మన యొక్క ఆత్మలో మన శుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రం. మన యొక్క శరీరంలో. అందుకే ఒక్క కారణాన్ని బట్టి, లేకపోతే మోసలో ఏ పొరపాటు లేదు. మోసే కూడా సాక్ష్యం ఇస్తాడు. ఈవెన్ సేవకులుగా ఉండడానికి, దేవాలయంలో పరిచర్య చేయడానికి, ఆ ఇజ్రాయెల్ ప్రజల మీద పెద్దలుగా ఉండడానికి ఏర్పాటు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు? నిందారహితులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, లంచగొండితనం ఉండకూడదు, భక్తి కలిగి ఉండాలి, ఓకే, విశ్వాసం కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. అటువంటి సందర్భాల్లో మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడితే అతని శరీరాన్ని గురించి అపవాది వచ్చి అడిగాడంటే మీరు ఊహించుకోండి. ఎందుకు? అక్కడ వేరు. అసలు విషయం ఏంటంటే, శారీరకంగా అతడు మరొక వ్యక్తిని వివాహము చేసుకున్నాడు. నిజానికి తనకి అవసరం. మోసే జీవితంలో అది ఆ వయస్సులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభుకి స్తోత్రం, యేసు రక్తమే ప్రియులారా, మోసేకు ఆ శరీర విషయాలు అప్పుడు, అలాంటప్పుడు ఒక వ్యక్తికి తన భార్యతో కానీ తన భర్తతో కానీ పెళ్ళి అయిన తర్వాత సరి అయిన సంబంధము కలిగి ఉండకుండా ఒకవేళ రాంగ్గా ప్రవర్తిస్తే, అక్రమంగా ప్రవర్తిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఓకే, అపవాది ముందుగానే వచ్చి సందేహం లేకుండా దేవుని దూతలతో గట్టిగా చెప్తాడు ఏంటంటే, నన్ను పక్కకి వెళ్ళిపో, నీకు తెలియంది ఏముంది, ఈ బాడీ నాదే అంటాడు. అందుకు దేవుని సముఖంలో మన యొక్క ఆత్మ, ప్రాణ, శరీరం
స్తోత్రం. పరిశుద్ధంగా, ఇది ఆయన దృష్టికి, ఆయన రాజ్యానికి తగినట్లుగా మనం జీవించాలి, ప్రవర్తించాలి, నడుచుకోవాలి. ఇక్కడేమన్నాడు పేతురు పత్రిక తెలుసా? మీ ప్రవర్తన అంతటిలో, స్తోత్రం, ఆ వచనం చూసారా? 16వ వచనములో లాస్ట్ భాగంలో మనం చూస్తాం ఏంటంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుని ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన, స్తోత్రం. అపవాది యొక్క తంత్రాలను మనం ఎరిగి వాటిని, ఆయన్ని మనం ఎదిరించే వారుగా ఉండాలి. అపవాది చేసిన పని ఏంటి? వాడు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక ప్రతికూలత తీసుకొచ్చి విశ్వాసి లేదా దేవుని బిడ్డలు పరిశుద్ధంగా జీవించకుండా వారిని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే తగాదాలు తీసుకొస్తాడు. లేనిపోని వాటిని కూడా ఒకరికొకరి మధ్య ఇరువురి మధ్య ఆయన గొడవలు తీసుకొచ్చి పెడతాడు. ఇది వాడు ప్రయత్నం. ఇది దేవుని కార్యము కాదు, ఇది అపవాది తంత్రమురా బాబు అని ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. సర్లే అయితే ఏమైపోయింది అంటారు, క్షమిస్తారు, అర్థం చేసుకుంటారు, సమాధానంగా ఉంటారు, ప్రేమ కలిగి జీవిస్తారు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడి చక్కటి విషయాన్ని అని చెప్తాడు. నేను ఎవరి ఎదుట ఏమి తీసుకోలేదు, మీ ఎదుట నేను ఎలాగ ప్రవర్తించాను? తండ్రి తన బిడ్డల ఎడల ఏ విధంగా అయితే ప్రవర్తించాడో ఆ రీతిగా నేను మీ ముందు ప్రవర్తించానని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్. ఆ దేవుని లేఖనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అపొస్తలుల కార్యము 24వ అధ్యాయం 16వ వచనం. గట్టిగా చదవమ్మా, స్వరం కొద్దిగా బయటకు రావాలి. స్తోత్రం. ఏ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటున్నాడు ఆయన. ఎటువంటి ఎక్సర్సైజ్ అని చేస్తున్నాడంటే, ఒకటి దేవుని ఎదుట, మనుషుల ఎదుట. నేను నా మనస్సాక్షిని, అంటే తన మనస్సాక్షి గద్దించే స్థితిలో ఎక్కడ లేదన్నమాట. మనస్సాక్షి తనకు అంగీకరించే స్థితిలో ఉంది. నేను అందరి ఎడల కూడా ఏ విధంగా జీవిస్తున్నానంటే, దేవుని సముఖంలో నిర్దోషమైన మనస్సాక్షి కలిగి నేను జీవించడానికి అభ్యాసము చేసుకొనుచున్నాను అని పౌలు ఇక్కడ తెలియజేస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అండ్ అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 26వ వచనం చూద్దాం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమునైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. మీలో ఎవరి నాశన విషయములో నేను దోషిని కాను. అంటే ఎవరైనా నాశనం అయిపోయారండి, ఎవరైనా నరకానికి వెళ్ళారు అనుకుంటే వాటికి కారణం నేను కాదు. నేను ఈ విషయంలో దోషిని కాను. ఎందుకంటే నేను చెప్పవలసిందంతా కూడా మేము ముందు చెప్పాను. మీరు ఒక వ్యక్తి నాశనానికి వెళ్ళడానికి కారణము నా వలన కాకూడదు అని పౌలు అంటున్నాడు. నా వలన కాకూడదు. అందుకే నేను, దేవుడు నాకు ఏ ఏ సంగతులు అయితే తెలియజేశాడో ఆ సంగతులన్నీ కూడా నేను మీకు తెలియజేశాను. కనుక నేను ఎవరి నాశన విషయమునైనను నేను దోషిని కాను. అందుకే అన్యజనుల దగ్గర ఉన్నప్పుడు మీ బంధువులకి భయపడొద్దు. హలో, భయపడొద్దు అనే పదానికి అర్థం ఏంటంటే భయపడకుండా సువార్త చెప్పమని. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటే ఒక దినాన్న దేవుడు నిన్ను అడుగుతాడు. సొంత బంధువుడే ఉండి, సొంత రక్త సంబంధం ఉండి, స్వజనులే ఉండి, ఏమయ్యా చెప్పలేకపోయావు? సువార్త చెప్పాలి కదా. చెప్పిన తర్వాత వారు మారుమనసు పొందలేందుకు అనుకోండి, ప్రభుకి స్తోత్రం, నో ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం ఉంటుంది?
నువ్వు తప్పించుకుంటావు. ఆ దినాన ప్రభు దగ్గర అంటావు, ప్రభు నేను చెప్పవలసింది చెప్పాను, మరి వారు మనసు పొందకపోతే నేనేం చేయగలను? ఓకే అంటాడు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సముఖములో మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో ఆ రీతిగా మనం జీవించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నేను చెప్పింది అంతా ఒకటే, ఆయన దృష్టికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి, జీవించాలి, నడుచుకోవాలి. అండ్ ప్రభు నామాన్ని మనం ఘనపరిచే స్థితిలో ఉండాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రభు వాక్యంలో ఆయన నీతి, ఆయన యొక్క రాజ్యము అండ్ ప్రియులరా ఆయన ఎదుట యథార్థత, ఆయన సముఖంలో భక్తి, అలాగే మన మాటల్లో, మన ప్రవర్తనలో పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తగిన. దీనిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. మన భూలోకంలో ఉన్నప్పటికీ కూడా మీరు గమనించండి, భూలోక సంబంధమైన వాటిని దేవుడు మనకి ఇస్తాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమంది లేదు. ప్రభు కార్యం చేస్తాడు. కానీ ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైనది మనం చేస్తే, ఇప్పుడు రాజుగారి జీవితం చూడండి. రాజుని సంతోషపరిస్తే చాలు, అడగాకర్లే. మనుషులను అనుకోండి, సంతోషపరిస్తే ఏం చేస్తారు? భలే పాడేవయ్యా, భలే డ్యాన్స్ చేసేవయ్యా, భలే కార్యం చేసేవయ్యా, భలే సహాయము చేసేవా అని మెచ్చుకున్న తర్వాత ఒక చిన్న థ్యాంక్స్ పడేస్తారు. ఓకే. కానీ రాజుని ఒకవేళ ఒక వ్యక్తి, సామాన్యమైన రాజ్యంలో ఉన్న ప్రజలు రాజును సంతోషపరచగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? సరే నేనేం చెప్తాను వినండి. రాజుగారి సముఖంలో ఒక వ్యక్తి సంతోషపరచగలిగితే, తనకి ఆనందింపచేయగలిగితే జరిగే విషయం ఏంటంటే, రాజే కోరుకొని ఇస్తాడు. మీకేం కావాలో అని ఆయన కోరుకొని ఇస్తాడు. దేశాధికారులందరూ కూడా చప్పట్లు కొట్టేసి వదిలిస్తాడు. కానీ రాజు ఒక్కడే ఏం చేస్తా తెలుసా? నేను లేఖన ఆధారాన్ని బట్టి చెప్తున్నాను. ఏదైనా సరే, హెరోదు కుమార్తె హెరోదు ఎదుట నాట్యమాడి హెరోదు రాజుని సంతోషపరచగా ఏమన్నారు? రాజు ఏమన్నారు? నీకేం కావాలో అడుగమ్మా, రాజ్యములు సగం కావాలన్నా సరే ఇచ్చేస్తాను అన్నాడు. అసలు అమ్మాయి అడిగిందా? అడగలే. కానీ సంతోషించిన వెంటనే ఆ సంతోషాన్ని పట్టుకోలేక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. నువ్వు అడిగినప్పుడు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తానని వేశాడు. ప్రభుకు స్తోత్రం. మన రాజును మనం సంతోషపరచగలిగితే, మన స్వభావం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనకు జీవితం ద్వారా అడగకుండానే మనకి ఇస్తాడు ఆయన. స్తోత్రం. అందుకే మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ అంటాడు 6వ అధ్యాయంలో, ఆయన రాజ్యమును నీతిని మనకు అని అంటాడు. మీకు ఏది కావాలనో మన పరలోకపు తండ్రికి ముందే తెలుసు. ఆయన అనుగ్రహిస్తాడు ఆయన. బట్ ఆయన దృష్టికి మనము అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా, ఆయనకి తగినట్లుగా జీవించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. అది చేస్తే చాలు, ఆటోమేటిక్గా దేవుడు ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. మనకి ఏది కావాలో, అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. వారికి కుమారుడు అవసరమని తెలుసు, బిడ్డ అవసరమని తెలుసు. దేవుడే వాగ్దానం చేస్తూ వచ్చాడు, నేను నీకు ఇస్తున్నానని, నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రం. అబ్రహాం దేవుని దగ్గర ప్రార్థన చేశారో లేదో మనకు తెలియదు. కానీ దేవుడే మొదటి అధ్యాయం, మన 12వ అధ్యాయం నుండి దేవుడు పిలిచినప్పుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. నేను నీకును నీ సంతానమును ఆశీర్వదిస్తానని అప్పటి నుండి స్టార్ట్ చేశాడు దేవుడు. 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అబ్రహాము దేవుని సంతోషపరచగలిగాడో, ప్రభు అతనితో నిజానికి దేవుడు దేనికోసం వచ్చారు అక్కడ? ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు దేనికోసం వచ్చాడంటే, లేఖనం స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, సొదొమ గొమొరలో జరిగిన దుస్థితిని బట్టి, దుర్నీతి క్రియలను బట్టి, అక్రమ క్రియలను బట్టి, పాపపు క్రియలను బట్టి అక్కడ కొంతమంది దేవుని దగ్గర మొర పెడుతున్నారు. కనుక అక్కడ గురించిన మొర, నాకు సొదొమ గురించిన గొమొర గురించిన మొర నా వద్దకు చేరింది, అది నిజమో కాదో ఒకసారి చూడడానికి వచ్చానని దేవుడు అన్నాడు. అక్కడ అబ్రహాముతో చెప్పాడా చెప్పలేదా?
అక్కడ ఉంది. అసలు పాయింట్ అది. నిజానికి దానికోసం వచ్చాడు అబ్రహాముని. అందుకే మరలా మనం చూస్తాం, అబ్రహామును చెప్పకుండా మనం దాయగలనా అన్నాడు. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు అక్కడికి? సొదొమ గొమొర్రాను గురించి చెప్పడానికే వచ్చాడు. సొదొమ గొమొర్రా ఏం చేయబోతున్నాడు చూడండి. కానీ అబ్రహాము దేవుణ్ణి చూసిన వెంటనే అతని గృహాన్ని ఇంటికి పిలిచి అతన్ని బలవంతం చేసి, బలవంతంగా అతనికి ఆతిథ్యము చేసి, నువ్వు ఎలాగైనా సరే ప్రభా మా దగ్గర నువ్వు భోజనం చేసి వెళ్ళాలని వారి కొరకు సిద్ధపడి, అప్పుడు దేవుడు సంతోషించి అది భుజించిన తర్వాత అంటున్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడుంది? ఇదిగో నెక్స్ట్ ఇయర్ నేను నీకు ఒక కుమారుని ఇస్తున్నా. స్తోత్రం. అబ్రహాం అడిగాడు అక్కడ? అడగలే. కానీ దేవుడు సంతోషించి, ఆనందించి, ఆయన తృప్తితో దీవిస్తున్నాడు. స్తోత్రం. సో ప్రభువును సంతోషపరచడం నేర్చుకోండి. ఆయన్ని సంతోషపరచడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ఆయన కోరి ఇస్తాడు. స్తోత్రం. అందుకే భక్తుడు ఒక చక్కటి పాట రాశాడు, పాస్టర్ రమేష్ గారు, హోసన మినిస్ట్రీ, నూతన గీతము నే పాడిదా అనే పాటలో, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది నా దగ్గర అసలు ఏముందని. సో ప్రభు ఆయన దృష్టికి ఒక్కసారి మనం ఇష్టలుగా జీవించగలిగితే, ఆయన రాజ్యానికి ఆయన ఎదుట మనము తగిన రీతిలో బ్రతకగలిగితే, నడవగలిగితే ఆయన కోరుకొని ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. అడిగితే పొందుకోవడం మీకు ఇష్టమా, లేకపోతే దేవుడే కోరుకొని ఇవ్వడం ఇష్టమా? ఏది బాగుంది? అడగడం మంచిదే, కానీ వాటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రభువే కోరుకో. మీకు ఏది కావాలని ఆయన అడిగి వస్తాడు ఆయనే. స్తోత్రం. జస్ట్ ఆయన రాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ ఫాదర్, ఐ గివ్ యు గ్లోరీ అండ్ హానర్. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సముఖంలో ప్రార్థన చేయండి. బైబిల్ బ్యాగ్స్ అన్ని కూడా ఇప్పుడు సర్దవద్దు, జస్ట్ అలా పెట్టి ప్రార్థన మాత్రం చేయండి. ప్రార్థన మాత్రం చేయండి. డోంట్ స్పీక్ ఎనీవన్. ఎవరు మాట్లాడవద్దు. ప్రభు సముఖంలో అడగండి, ప్రభువా నీ దృష్టికి నేను తగినట్టుగా ప్రవర్తించే భాగ్యం, నిందారహితుడిగా నడవడానికి సహాయం, కృపను అనుగ్రహించమని అడుగుతాం. నీ దృష్టిలో న్యాయము కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి, అనింద్యముగా ప్రవర్తించగలిగిన జీవితంలో అనుగ్రహించమన్నాడు. పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం భక్తులు తమ జీవితాలు సాక్ష్యం ఇస్తున్నారు. మేము ఎవరి దగ్గర ఎటువంటి అన్యాయం చేసి ఏది దోచుకోలేదు, ఎవరిని దగ్గర మేము అన్యాయం చేయలేదు, ఎవరిని మేము బాధ పెట్టలేదు, మీ ఎదుట అలాగా నడుచుకున్నాం, దానికి మీరే సాక్షి. అట్టి జీవితాన్ని ప్రభు అనుగ్రహించినట్టుగా మొదలుపెట్టండి. లార్డ్ పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎదుట నిందారహితులుగా నడుచున్నట్టుగా కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం.
touch everyone, oh Father. Lord, touch every spirit, soul and body, Father. Sanctify with the word, sanctify with the Holy Spirit, oh Father. Sanctify by the power of the blood of Jesus, oh God. నీ రక్తము చేత, నీ వాక్కు చేత, నీ పరిశుద్ధాత్మ చేతనైనా నీ ప్రభు ప్రజలందరి ఆత్మ ప్రాణ శరీరమును శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను. నీ దృష్టికి అనుకూలముగానైనా, నీ రాజ్యమునకు తగినట్టుగా, నీ పిలుపుకు తగినట్టుగా, నీకు తగినట్టు జీవించగలిగిన కృప నీ ప్రజల మీదకి దిగవచ్చునుగా కనైనా. ఓ లార్డ్, అట్టి కృప పొందుదురుగా కనైనా, జీవిత కాలమందు అట్టి కృప కలిగి ఉందురుగా కనైనా. తండ్రి స్తోత్రం. కృప చూపండి, బలపరచండి. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించగలుగునట్టు సహాయం. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.